వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ మరోసారి చీలిపోతుందా? బలూచిస్తాన్ నిజంగానే స్వతంత్ర దేశంగా మారుతుందా? అలా జరిగితే అది భారత్ కి వ్యూహాత్మక విజయమా, లేక భవిష్యత్తులో మరో భద్రతా సవాలా? చరిత్ర ఒకసారి జరిగినట్టే మళ్ళీ పునరావృతం అవుతుందా, లేక కొత్త పాఠాన్ని నేర్పుతుందా? దక్షిణాసియాలో రాజకీయాల్లో మరోసారి బలూచిస్తాన్ పేరు ప్రధాన చర్చగా మారుతోంది. కొందరు బలూచ్ వర్గాలు ఆగస్టు 11ను తమ స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోవాలన్న డిమాండ్ కూడా మరోసారి వినిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ బలూచిస్తాన్ నిజంగానే స్వతంత్ర దేశంగా మారితే అది భారత్కి ఎంతవరకు లాభదాయకం? ఈ చర్చ మొదలైన ప్రతిసారి 1971 చరిత్ర మనకు గుర్తొస్తుంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత్ కీలక పాత్ర పోషించడంతో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. అయితే అది కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదు. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వీయ నిర్ణయ ఆకాంక్ష, రాజకీయ సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి అనేక అంశాలు కలిసి ఈ పరిణామాలకు దారితీశాయి. స్వతంత్రం తర్వాత బంగ్లాదేశ్ క్రమంగా అభివృద్ధి దిశగా పయనించింది. ప్రాంతీయ సహకారం, ఆర్థిక వృద్ధి, సామాజిక సూచీల్లో పురోగతి సాధించింది. అయితే ఇటీవల బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, అధికార మార్పులు, అంతర్గత ఉద్రిక్తతలు ఆ దేశ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన పరిణామాలు అంతర్జాతీయంగా చర్చానీయాంశమయ్యాయి. ఇటీవల షేక్ హసీనా కుమారుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేపాయి. బంగ్లాదేశ్లో తీవ్రవాద భావజాలానికి అవకాశం పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిణామాలు నిజమైతే అది ఆ దేశానికే కాకుండా మొత్తం ప్రాంతీయ భద్రతకే కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అదే కోణంలో బలూచిస్తాన్ని పరిశీలిస్తే అక్కడి పరిస్థితి పూర్తిగా భిన్నమైనదే అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు ముందుకొస్తాయి. ప్రస్తుతం బలూచ్ జాతీయవాద ఉద్యమాలు ప్రధానంగా తమ ప్రాంతీయ హక్కులు, వనరులపై అధికారం, రాజకీయ స్వయం పాలన వంటి అంశాలను ముందుకు తెస్తున్నాయి. అక్కడి ప్రజల ప్రయోజనాలే తమ ఉద్యమానికి కేంద్ర బిందువని ఆయా వర్గాలు చెప్తున్నాయి. అయితే ఏ కొత్త దేశమైనా ఏర్పడిన తర్వాత దాని రాజకీయ దిశ ఎలా ఉంటుంది? ఆ దేశంలో అధికారంలోకి వచ్చే నాయకత్వం ఎలాంటి విధానాలు అవలంబిస్తుంది? భవిష్యత్తులో అక్కడ తీవ్రవాద భావజాలానికి అవకాశం ఉంటుందా, లేక ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడే స్పష్టమైన సమాధానం చెప్పడం సాధ్యం కాదు. భారత్ దృష్టిలో చూస్తే పాకిస్తాన్లోని అంతర్గత పరిణామాలపై ఎప్పటి నుంచో అత్యంత జాగ్రత్తగా స్పందించే విధానమే కొనసాగుతుంది. బలూచిస్తాన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష వ్యాఖ్యలకు దూరంగా ఉండడం వెనుక ఇదే వ్యూహాత్మక ఆలోచన ఉండవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశాంగ విధానంలో భావోద్వేగాల కంటే దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సాధారణంగా కనిపించే అంశం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ ని 2 ముక్కలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర ప్రభుత్వం అలాంటి డిమాండ్లపై స్పందించలేదు. దీనిని కొందరు భారత్ వ్యూహాత్మక సంయమనంగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక దేశం బలహీనపడటం మాత్రమే కాదు, దాని స్థానంలో ఏర్పడే పరిస్థితులు కూడా భారత భద్రత అనుకూలంగా ఉండాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. చరిత్ర చెప్తున్న మరో పాఠం ఏంటంటే కొత్త దేశం ఏర్పడటమే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. స్థిరమైన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలు, ఆర్థికాభివృద్ధి, తీవ్రవాదానికి అవకాశం లేకుండా చేసే పాలన, ఇవే ఏ దేశ భవిష్యత్తునైనా నిర్ణయిస్తాయి. లేకపోతే కొత్త దేశం కూడా కాలక్రమంలో ప్రాంతీయ అస్థిరతకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. బలూచిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదని ప్రస్తుతం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ భారత్కి మాత్రం ఒక విషయం స్పష్టంగా తెలుసు. తాత్కాలిక రాజకీయ లాభాల కంటే దీర్ఘకాలిక జాతీయ భద్రతే అత్యంత ముఖ్యం. అందుకే ప్రతి పరిణామాన్ని భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక దృష్టితో పరిశీలించడం అవసరం. చరిత్రను గుర్తుంచుకోవాలి, కానీ అదే చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుందని ముందుగానే నిర్ణయించకూడదు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో భారత్ భద్రతను, ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్దేశిస్తాయి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీ ఆర్థిక సహాయం ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.